ఎన్వి రామచంద్రరావు గారికి, తర్వాత వైద్యరత్న అవార్డు డాక్టర్ వి మార్కండేయులు గారికి డిప్యూటీ మేయర్ గారు అందజేస్తారండి. అంజబాబు గారు ఎన్వి రామచంద్రరావు గారు మార్కండేయులు గారండి. దయచేసి మీ స్వహస్తాలతో వారిని అందజేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. Award to be awarded to Professor N.V. Ramachandra Rao and Dr. K. Markandeyu. Good evening, everybody. Professor Gaurav Ramachandra Rao garu 1943లో జూలై 15న చెల్లపల్లి మండలం నల్గొండ జిల్లాలో గౌరవనీయులైన లక్ష్మీ నరసింహారావు ఆండమ్మ దంపతులకు మధ్యతరగతి జన్మించారు. తన విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యార్థిగా రాణిస్తూ ఉపాధ్యాయుల మన్ననలు పొందుతూ 1962లో ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్యను జిల్లాలో పుట్టి మెడ్రాస్లో వెల్లూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఇప్పటి వరకు 60 సార్లు పైగా రక్తదానం చేసి 350కి పైగా మెడికల్ క్యాంపు లైన్ డాక్టర్ వి మార్కండేయులు గారికి దక్కుతుంది. నిరంతరం కూడా సమాజ సేవలో ఉండేటువంటి డాక్టర్ వి మార్కండేయులకి ఈ రోజు వైద్యరత్న అవార్డుని బహుకరించడం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ మా భారత్ ఆర్ట్స్ అకాడమీ తరఫున గిన్నిస్ తెలుగు వరల్డ్ రికార్డ్ అకాడమీ తరఫున మేయర్ గారిని సన్మానించుకునే అవకాశం మాకు కలిగించాలని. మనం దగ్గరకు ఉండండి అందరూ. రెడీ సార్. తరువాత మన నాట్య గురువులకు సన్మానం. మేడం రెడీ సార్. యంగెస్ట్ కార్పొరేటర్ చైతన్యపురి కార్పొరేటర్ గా అత్యధిక మెజారిటీతో గెలిచిన రికార్డు స్థాయిలో తెలంగాణ స్టేట్ లో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అత్యధికంగా మొక్కలు నాటినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నట్లయితే నన్ అదర్ దాన్ బిఠల్ రెడ్డి గారు. ఈ సందర్భంగా భారత ఆర్ట్స్ అకాడమీ తరఫున లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున కూడా వారికి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. మున్ముందు కూడా మెంబర్ సెంట్రల్ సెన్సార్ బోర్డ్ 5 నిమిషాలు. 2 రాష్ట్రాలలో ప్రథమ దిక్సూచి అయిన మా గురువు గారు అంజబాబు గారి సత్కారం అండి. అంజబాబు గారు. తరువాత యక్షగాన సంగీత నాట్యాచార్యులు డాక్టర్ పసుమర్తి శేషుబాబు గారిని సత్కరించుకుంటారు. చేకూరి హనుమంత్ నాయుడు గారిని మేనేజింగ్ డైరెక్టర్ సాయి ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీ లయన్ పి నాగేశ్వరరావు గారు రీజనల్ చైర్మన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. తినలేదు. డాక్టర్ గన్నారపు లలిత గారు సైకాలజిస్ట్. సార్ ఒక్క నిమిషం అన్న. రెడీ మేడం అన్న ఇక్కడ. లయన్ పి నాగేశ్వరరావు గారు రీజనల్ చైర్మన్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. We thank the media for coming here to cover this program. పేరు అందరికీ ధన్యవాదాలు. ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ కొత్తపేట. తర్వాత శ్రీ లయన్ డాక్టర్ వి మార్కండేయులు గారు చిల్డ్రన్ స్పెషలిస్ట్.
సార్ ఒక్క నిమిషం అండి. రైట్ వచ్చాడు, కంగారు పడకండి. ex-councillor Tulsi Das. అన్నా ఇదే ఒక్క నిమిషం సార్. Momentum. ఓకే. Ex-councillor Tulsi Das Gadinara. తరువాత శ్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రామచంద్రరావు గారు. The future representative of Kuchipudi dance, Vasudha, proud daughter of K.V. Ramanarao garu and Lalita garu. ఓకే సార్ ఒక్క నిమిషం రామారావు. ఓకే సార్ అన్నా ఇక్కడ సార్ కొంచెం వెనక్కున్నాడు. కష్టమే కదా ఇప్పుడు ఆల్రెడీ. రెడీ సార్, రెడీ 1 సెకండ్ సార్. లాస్ట్ ఫ్రెండ్ సంస్కారం అన్నా. రైట్ వారికి తెలియని నాట్యం కానీ ఏ సబ్జెక్టులో అయినా వారికి ఉన్న నిష్ణత ఎవరికి లేదండి. అలాంటి నా మిత్రుడు శ్రీ ఓలెటి గారికి ముఖ్య అతిథిగా ఇప్పటిదాకా మన మధ్యలో ఉన్నారు. వారికి ఇతర పెద్దలందరికీ నమస్కారం తెలియపరుస్తూ, భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు ఏర్పాటు చేయడం ఏంటో నేను నిజంగా చాలా ఈజీగా అనుకున్నాను. ఏదో చేస్తున్నారు పిల్లలు అన్నారు, అందరితో పాటు అంటూ వచ్చారని. కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది బాబు, ఇది ఇలాంటి నాట్యాలను స్టేజ్ మీద తీసుకురావడం అనేది ఎంత కష్టమో. నేను డాన్స్ గురువుగానే కాదు, ఆర్గనైజర్ కూడా నాకు తెలుసు ఎన్ని కష్టాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక్కటి తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, గొప్ప విషయము లలిత గారిలో ఉన్న గొప్ప మనస్సు. అదేంటంటే తన కూతురు, ఏ తల్లైనా తన కూతురు ప్రమోషన్ కావాలని, తన మంచి నర్తకి చిరంజీవి, అలాంటి నర్తకి ప్రమోషన్ కావాలని ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ప్రోగ్రామ్స్ చేయించాలని తపన పడతారు. కానీ తను అలా చేయలేదని, అందరు నా బిడ్డలే, అన్ని నాట్యాలు నాయే, అన్ని గురువులు కూడా మాకు అవసరం అన్నట్టుగా గొప్ప మనసుని ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దట్ ఈస్ లలిత డైనమిక్. ఐ బ్లెస్ అండ్ విష్ ఫర్ ఆల్ ఫర్ దిస్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు గురుగారు. ఇప్పుడు మన నాట్యాచార్యులు డాక్టర్ పసుపర్తి శేషుబాబు గారు తన ఆశీర్వచనాలని అందరికీ అందిస్తారండి. సభా సరస్వతికి వందనం. కళలకు కాణాచి నేటి ఈ మన విశ్వకవి పేరుగాంచినటువంటి మన రవీంద్ర భారతి ఈ కళా ప్రాంగణంలో చిన్నారుల చిరు సవ్వడులు వివిధ రీతుల్లో మన భారతదేశపు నాట్య రీతులను ప్రదర్శింపజేయటం మరి భారత్ ఆర్ట్స్ అకాడమీ నిర్వాహకులైనటువంటి రమణరావు గారు, మరి లలిత గారు,
ఒక రికార్డుని, గొప్ప రికార్డుని నెలకొల్పటం, అందున ప్రతి గురువుకి సన్మానం చేయటం, పిల్లలందరూ కూడా వారి యొక్క సంస్థ తరపున సర్టిఫికెట్స్ ప్రదానం చేయటం, మరి గొప్ప గొప్ప మహనీయులని ఈ వేదిక మీదకి ఆహ్వానించి వారందరి యొక్క ఆశీస్సులు పొందబడటం నిజంగా చాలా ఆనందదాయకం. చాలా హృదయ ఆనందదాయకమైన ప్రతి కళాకారుడికి ఈ రోజున, ప్రతి కళాకారిణి, ప్రతి గురువు, ప్రతి తల్లిదండ్రులు అందరూ కూడా ఎంతో ఆనందించారు. వారితో పాటు కూడా మేమందరం కూడా ఆనందించాము. మాకు ఈ చక్కటి అవకాశాన్ని దృశ్య కావ్యంగా మాకు చేయబడినటువంటి యొక్క భారత్ ఆర్ట్స్ అకాడమీ గిన్నీస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్కి వెళ్ళటం ఆనందంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి మాకు అవకాశాన్ని పిలిచి మాకు కూడా సన్మానం చేయటం ఆనందదాయకంగా ఉంది. మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ విరమి. అలాగే ధన్యవాదాలు గురుగారు. అలాగే ఐ రిక్వెస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వి రామచంద్ర గారు టు సే a few words, has his words on this occasion. ముఖ్య అతిథి శ్రీ ఓలేటి పార్వతీశంకర్ గారికి, మిగతా స్టేజ్ మీద ఉన్న అందరూ రెస్పెక్టబుల్ పెద్దలకు, తర్వాత సభాసలో ఉన్న అందరికీ నా నమస్కారాలు. ఇట్లాంటి 144 మందితో 12 టైపుల డాన్సెస్ చేయించి మన సంస్కృతిని ఇంత అభ్యుదయంగా ముందుకు సాగించడానికి తోడ్పడిన శ్రీ లలిత గారికి, శ్రీ రమణారావు గారికి, శ్రీ భారత అకాడమీ దీనికి, తర్వాత జీనియస్ తెలుగు వరల్డ్ రికార్డు ఇంత కృషి చేస్తున్నందుకు చాలా చాలా వారికి అభినందనలు. అదే కాకుండా శ్రీ లలిత గారికి గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం లభించటం అది చాలా చాలా సంతోషం, మనకు గర్వకారణం. ఈ తెలంగాణ స్టేట్లో, మనం చిన్న స్టేట్లో ఇంత పెద్దగా మన సంస్కృతిని చేయటం చాలా సంతోషం. అది కాకుండా మన సంస్కృతి ఇక్కడే కాకుండా వేరే దేశాలకు కూడా చాలా బాగుపోతుంది. మీరు చూస్తున్నారు, భగవద్గీత ఒక పర్టికులర్ సబ్జెక్ట్గా యుఎస్లో మొదలైంది. సో ఇది మన సంస్కృతికి మన చిహ్నం. అందువల్ల మనం ఇంకా ఇట్లా కష్టపడి ఇలాగే ఇంకా ముందుకు సాగాలని ఈ సభకు, తర్వాత ఈ ఆర్గనైజేషన్స్కు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, చిన్నారులందరికీ ఆశీస్సులు తెలుపుతూ నేను ముగించుకుంటాను. థ్యాంక్ యూ. అదేనండి, ఈరోజు చింత గురుగారిని దయచేసి 2 నిమిషాలు మీ స్పందన చెప్పాలి సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. భారత్ అకాడమీ ఇది ఫస్ట్ టైం జరగడం చాలా గ్రేట్గా ఉంది. కానీ ఇంతకన్నా 10 రెట్లు ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చేసి పెద్దలందరినీ ఇట్లానే పిలిచి ఇంకా ఎదగాలని చెప్పని కోరుకుంటూ సభకు నమస్కరిస్తాను. ధన్యవాదాలండి. ఐ రిక్వెస్ట్, థ్యాంక్ యూ సభాధ్యక్షులు గారు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ గురుగారు. ఐ రిక్వెస్ట్ పి నాగేశ్వరరావు గారు టు సే a few words on this occasion. మిత్రులు ఓలేటి పార్వతీశం గారు, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, భారత ఆర్ట్స్ అకాడమీ అండ్ ఏబీసీ ఫౌండేషన్ వారి తరఫున ఈరోజు జీనియస్ తెలుగు వరల్డ్ రికార్డ్స్ వారి చేత ఇక్కడ రికార్డు చేయబడినటువంటి 144 మంది 144 నిమిషాలు 12 గ్రూపులు, ఒక్కొక్క గ్రూపులో 12 మంది, ఒక్కొక్కటి 12 నిమిషాలతోటి మా సోదరి లైన్ లేడీ లలిత ద్వారా ఈ కార్యక్రమం జరగటం, అలాగే దానికి రమణరావు గారు చేయూతనివ్వటం చాలా ఆనందంగా ఉంది. భారతదేశం అంతా కూడా ఈ రవీంద్ర భారతి వేదిక మీద ఉన్నట్టుగా భావిస్తున్నాం మేము. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట తరఫున, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున మున్ముందు వారు చేసేటువంటి కార్యక్రమాలకి తప్పనిసరిగా లయన్స్ క్లబ్ చేయూతనిస్తుందని చెప్పి మా సోదరి లైన్ లేడీ లలిత గారికి సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, sir. I request Dr. N.V. Ramchandra Rao garu to say a few words on this. You already done. Thank you, sir. And Bojja Vijayaranga garu. Madam.
సభా సరస్వతికి నమస్కారం అండి. సభను అలంకరించిన పెద్దలకు, సభ ముందున్న విజ్ఞులు, తల్లిదండ్రులు, కళాకారులు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. భారత ఆర్ట్స్ అకాడమీ జీనియస్ తెలుగు వర్డ్స్ రికార్డ్స్ వాళ్ళు ఇంత పెద్ద కార్యక్రమాన్ని అరేంజ్ చేసి నేషనల్ లెవెల్లో వాళ్ళు చాలా ప్రఖ్యాతిగాంచిన ఒక అవార్డుని లలిత గారికి ప్రసాదించడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇలాగే వీళ్ళు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు చేస్తూ ముందు ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని భారత ఆర్ట్స్ అకాడమీని కోరుకుంటూ వాళ్ళని ఆశీర్వదిస్తూ రమణ గారికి ఈ అవకాశం ఇచ్చిన లలిత గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీ స్పందన సార్. వేదికను అలంకరించిన పెద్దలకి, సభకు చేసిన అశేష జనానికి, యాక్చువల్లీ నాకు ఈ కళ గురించి పెద్దగా తెలియదు. రమణారావు గారు కలిశారు మా ఫ్రెండ్ దగ్గర, హనుమంతరావు గారి దగ్గర. సార్ మాది ఒక అకాడమీ ఉంది, మేము ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము, మేము ఎప్పుడూ చేస్తూ ఉంటాము అనుకున్నాము. కానీ ఆ తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మేము షాక్ అయిపోయాము. ఏంటి